తెలంగాణ వ్యాప్తంగా ఇవాళ చివరి విడత పంచాయతీ ఎన్నికలు ఉన్న విషయం మనకు తెలిసిందే. మొత్తం 182 మండలాల్లో ఈ మూడో విడత పంచాయతీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఇవాళ 7 గంటలకు ఆల్రెడీ షురూ అయినట్టుగా కూడా మనకు తెలుస్తోంది. 4157 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. అయితే ఇప్పటికే ఇందులో 394 పంచాయతీ స్థానాలకు పంచాయతీ స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. మరో 11 సర్పంచ్ స్థానాలకు సంబంధించి అసలు నామినేషన్సే దాఖలు కాలేదు. దీంతో మిగిలినటువంటి 3752 సర్పంచ్ స్థానాలకు ఇవాళ పోలింగ్ జరుగుతోంది. ఇక సర్పంచ్ ఎన్నికల్లో 12640 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. అలాగే మొత్తం 36434 వార్డులకు ఎన్నికలు జరగాల్సి ఉంది. అయితే 7916 స్థానాలు ఇప్పటికే ఏకగ్రీవమయ్యాయి. మరో 112 స్థానాలకు నామినేషన్స్ దాఖలు కాలేదు. మిగిలినటువంటి 28406 వార్డులకు 75283 మంది బరిలో నిలిచారు. ఇవాళ జరగబోయేటువంటి ఈ చివరి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మొత్తం 53,06,401 మంది తమ ఓటుకు వినియోగించుకుంటారు. వీరిలో పురుషులు 26,18,161 మంది, మహిళా ఓటర్లు 27,04,394 మంది, అలాగే ఇతరులు 146 ఉన్నటువంటి పరిస్థితి. ఇక రాష్ట్ర వ్యాప్తంగా 36,483 పోలింగ్ స్టేషన్స్ ను సిద్ధం చేసింది ఎన్నికల సంఘం. ఉదయం 7 గంటలకే పోలింగ్ ప్రారంభమైపోయింది. మధ్యాహ్నం 1 గంట వరకు ఈ పోలింగ్ కొనసాగుతుంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి కౌంటింగ్ ఉంటుంది. ఆ తర్వాత సాయంత్రానికి ఫలితాలు వెల్లడిస్తారు. మొదటి రెండో విడత గనక మనం చూసుకున్నట్టయితే అర్ధరాత్రి వరకు కూడా ఫలితాలు వెలువరించినటువంటి సిచ్యువేషన్ మనకు కనిపించింది. హోరాహోరీ పోరు కనిపించింది. కొన్ని చోట్ల ఏకగ్రీవాలు కనిపించాయి. అయితే ఒకటే ఈ 2 విడతల ఎన్నికలకు సంబంధించి ఎగ్జాంపుల్ కనుక మనం తీసుకుంటే ముఖ్యంగా ఈ పల్లెల్లో ఎవరికి వస్తుంది ఏమొస్తుంది ఏం పోతుంది పక్కన పెడితే కొన్ని చోట్ల ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి. తెల్లవారు లేస్తే మొహాలు చూసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉండి పల్లె ప్రశాంతంగా ఉన్నటువంటి సిచ్యువేషన్లో కూడా ఎన్నికలు అనేసరికి గత కొన్ని రోజులుగా మొదటి విడత ఎన్నికల దగ్గర నుంచి కూడా మనం చూస్తూ ఉన్నాం. అప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న పల్లెలు భగ్గుమంటున్నటువంటి పరిస్థితి. సో ఎన్నికల తర్వాత మళ్ళీ యాజ్ యూజువల్గా ముందుకు వెళ్లాల్సినటువంటి మీరు ఈ విధంగా గొడవలు పడి ముఖ్యంగా పార్టీల వారీగా పల్లెలు విడిపోవడం అనేది కరెక్ట్ కాదు. పల్లెల్లో ఉన్నటువంటి పంచాయతీ ఎన్నికలే పార్టీ పరంగా లేనటువంటివి, గుర్తులు లేనటువంటివి, పార్టీలకు సంబంధం ఉండకూడనటువంటివి. కాకపోతే పార్టీలన్నీ కూడా వాళ్ళ ప్రతిష్టను నిలబెట్టుకునేందుకు, క్షేత్రస్థాయిలో వాళ్ళు బలపరుచుకునేందుకు ఇక్కడ వాళ్ళ యొక్క ప్రభావాన్ని చూపిస్తాయి, వాళ్ళ మద్దతు తెలియజేస్తూ ఉంటారు. సో వాటిల్లో పడి పల్లెలు భగ్గుమనకుండా